నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి కూటమిలో ఏమైనా కొంచెం కిరికిరి మొదలైందా అని అనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైతే శ్రీశైలం పర్యటనకు వచ్చారో దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వ నాయకులందరూ కూడా అటెండ్ అవడం జరిగింది. మరి ప్రధానమంత్రి కూడా ఏదైతే ఇప్పుడు జిఎస్టికి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి ఆర్థిక పరమైన లావాదేవీల గురించి కూడా చర్చలు జరిగినప్పుడు సో ఆ లాభాన్ని నష్టాల్ని వీటన్నింటినీ కూడా చర్చించుకున్నారు. అలాగే మరి నూతనంగా ప్రారంభించబోతున్న గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి కూడా కొన్ని చర్చలు జరిగినాయి అని కూడా వెలుగులోకి వచ్చింది. మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇదే కోవలోని మోదీ గారు కాంగ్రెస్ ని విమర్శించారు తప్ప జగన్ ని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కానీ జగన్ ని కానీ ఎలాంటి విమర్శ చేయలేదు. అసలు దానికి సంబంధించి ఎటువంటి టాపిక్ కూడా తీసుకురాలేదు అన్నదైతే కాస్త ఉన్న కూటమిలో ఉన్న వాళ్ళకి నాయకులకి వీళ్ళందరికీ కూడాను కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తోంది. వెనక ఏదైనా జరుగుతుందా అన్న ఒక అసహనం కూడా వ్యక్తమైనట్లుగా తెలుస్తుంది. మరి దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏం సార్ అసలు అంటే ఏం జరుగుతుంది అంటారు? మీ ఎక్స్పెక్టేషన్స్, మీ అనాలిసిస్ ఏంటి? అసలు ఎందుకు మోదీ అసలు జగన్ అనే మాటను ఎత్తడం లేదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు, ఓన్లీ కాంగ్రెస్ ని మాత్రమే విమర్శించినట్లుగా మనం చూస్తున్నాం. సో మీరేం చెప్తారు? మోడీ పర్యటన అనేది తెలుగుదేశం కూటమి చాలా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13,430 కోట్ల సంబంధించిన మల్టీ సెక్టరల్ ఫండ్లకి ఆయన శాంక్షన్ చేశాడు. ముఖ్యంగా ఓర్వకల్లో ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావచ్చు, కొప్పర్తి కడప జిల్లా కొప్పర్తిలో ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావచ్చు, తర్వాత 6 లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే విశాఖ అక్కడ కావచ్చు, తర్వాత 4 లేన్ కల్లూరు పీలేరు నేషనల్ హైవేకి సంబంధించి కావచ్చు, తర్వాత రైల్వే ఫ్లైఓవర్స్, తర్వాత పెందుర్తి సింహాచలం మధ్య ఉన్న ఫ్లైఓవర్స్, ఎల్పిజి ప్లాంట్ చిత్తూరు జిల్లాలో, గ్యాస్ పైప్ లైను, ఇలాగా డిఫరెంట్ వాటికి సంబంధించి 13,000 కోట్ల పైన మోడీ శాంక్షన్ చేయడం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అది ఈ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు సాధించిన విజయంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే మోడీ దాన్ని కూటమి విపరీతంగా పబ్లిసిటీ చేసి దాన్ని పొగిడారు. మొత్తం పోటీలు పడి ముగ్గురు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ మోడీని పొగడడం, ముఖ్యంగా జిఎస్టి సెలబ్రేషన్, ఇది ప్రధానంగా జిఎస్టి సెలబ్రేషన్ ని పొగిడారు. వీళ్ళు చెప్తున్నది ఏమంటే చంద్రబాబు గారిని మిగతా ఇద్దరు జిఎస్టిని తగ్గించడం వల్ల, చాలా వాటికి జిఎస్టిని తగ్గించడం వల్ల మొత్తంగా ఒక కుటుంబానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం అయింది. దీన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే సంవత్సరానికి 10,000 కుటుంబానికి మిగిలింది అనేది వాళ్ళు చెప్పారు. దీని మీద వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే 2017లో జిఎస్టి మొదలైంది, ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత తగ్గించారు. అంటే వీళ్ళ ప్రకారమే ఒక ఫ్యామిలీకి 8 ఏళ్లలో పర్ ఇయర్ 10,000 నష్టమే కదా. 8 ఏళ్లలో ఒక ఫ్యామిలీకి ఎంత నష్టం? 80,000 నష్టం. ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి ఇండియాలో? 32 కోట్ల ఫ్యామిలీలు ఉన్నాయి. 32 కోట్ల ఫ్యామిలీలకి 10,000 లెక్కన 8 ఏళ్ళకి లెక్కేస్తే 24 లక్షల కోట్లు. అంటే భారతీయ ఈ కుటుంబాల మీద 24 లక్షల కోట్లు భారం వేసి ఇన్ని రోజులు ఇప్పుడు కొద్దిగా తొలగించి నీకు మేము మేలు చేస్తున్నట్టుగా నమ్మమంటున్నారు. ఇది కూడా బీహార్ ఎన్నికల కోసం, నెక్స్ట్ తమిళనాడు ఎన్నికలు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది తగ్గించారు తప్ప ఆల్రెడీ మన దగ్గర 24 లక్షల కోట్లు జిఎస్టి పేరుతో దోపిడీ జరిగింది. ఇది చెప్పకుండా 10,000 మిగిలిందని వీళ్ళు టమ్ముకేస్తున్నారు, మోడీని ఆకాశానికి ఎత్తున్నారు. మోడీ వచ్చినాక విపరీతంగా పెట్రోల్ రేట్, నిజానికి వరల్డ్ వైడ్ గా పెట్రోల్ తగ్గింది. రష్యా నుంచి మనకి చీప్ గా పెట్రోల్ 35% చీప్ రష్యా నుంచి, అంటే మిగతా చోట్ల కంటే కూడా మన రష్యాలో కొనడం వల్ల 35% తక్కువకు వస్తున్నా కూడా మనకి ఎవరికి అది అందట్లేదు. అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్లు తినేస్తున్నాయి తప్ప డబ్బులు కన్జ్యూమర్స్ కి అందట్లేదు. సో ఇవన్నీ మరి మోడీ ఇవన్నీ చేస్తుంటే అవన్నీ చెప్పకుండా ఇప్పుడు 10,000 తగ్గి 8 ఏళ్ల తర్వాత 10,000 తగ్గింది మాత్రమే చెప్తున్నారు అనేది వీళ్ళ విమర్శ ఉంది. అది వాస్తవం కూడా. ఇక మన టాపిక్ ఏంటంటే అసలు మోడీ మామూలుగా ఇక్కడికి వస్తే ఈ ప్రభుత్వాన్ని పొగడాలి, ఈ లీడర్షిప్ను పొగడాలి, అది జనరల్గా చేస్తారు. ఆయన చేశాడు కూడా. మంచి ఏబుల్ లీడర్షిప్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి సమర్థవంతులైన నాయకుల చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంది
అనేది ఆయన చెప్పాడు. ఓకే, దాంతో మనం డిస్ప్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన విమర్శ ఈ రాష్ట్రానికి ఇబ్బంది కలిగించింది, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఎవరంటే గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాలని చెప్పాడు. రాష్ట్రం ఏర్పడి 2014లో ఏర్పడింది. 14లో ఏర్పడినాక అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ లేదు అక్కడ. ఆ తర్వాత తెలుగుదేశం ఉంది, తర్వాత జగన్ ఉంది. సో ఈ రాష్ట్రానికి సంబంధించి ఏమైనా నష్టం జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం, ఈ జగన్ వీళ్ళిద్దరిని తిట్టాలి. లేదు ఇమీడియట్ గా గత 5 ఏళ్లలో జగన్ ఎంత నాశనం చేశాడో, అరాచకము నాశనం చేశాడు, 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు, ఇవన్నీ ఆల్రెడీ తెలుగుదేశం పత్రికలు బాగా ఊతున్నాయి, మీడియా. దానైనా మోడీ కూడా చెప్పాలి, గత 5 ఏళ్లలో జగన్ వచ్చి నాశనం చేశాడు, మళ్ళీ మేము ఇప్పుడు దాన్ని వచ్చి రికవరీ చేస్తున్నాము, అందులో భాగంగానే వీళ్ళు ఇక్కడ ఏబుల్ గా పనిచేస్తున్నారు, నేను కూడా ఈ రాష్ట్రానికి ఎంత చేస్తున్నాను అనేది ఆయన చెప్తే మనకి కరెక్ట్ గా అనిపిస్తుంది. కానీ ఎక్కడ జగన్ అనే పేరే ఆయన మర్చిపోయినట్టుగా, అసలు జగన్ అనే వ్యక్తి ఆయనకు గుర్తు లేనట్టుగా బిహేవ్ చేశాడు. ఇది షాక్ అయినారు జనం. ఎందుకు జగన్ ని విమర్శించట్లేదు, జగన్ కూడా మోడీని విమర్శించట్లేదు. మనం గమనిస్తే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుని విమర్శిస్తారు తప్ప మోడీ జోలికి రాడు జగన్. పైగా మోడీ అడిగినా అడగకపోయినా మద్దతు ఇస్తారు. ఉపరాష్ట్రపతి విషయంలో కూడా జగన్ అవసరం లేదు వాడు, ఇక్కడ కేసీఆర్ నేమ్ అడగలేదు వాడు. కానీ జగన్ ఎందుకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి అడిగాడు. నిజానికి ఇక్కడ జగన్ కి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి మధ్య విపరీతమైన శత్రుత్వం ఉంది. రోజు వాళ్ళు శత్రువులాగా కొట్టుకుంటున్నారు. అలాంటి కాంటెక్స్ట్ లో మోడీ వచ్చి ఏం చేయాలి, ఈ కూటమికి బలమాన్ని ఇచ్చే రకంగా మాట్లాడంటే జగన్ విమర్శించాలి. జగన్ గాని మోడీ కనీసం ఒక వాక్యం చెప్పున్నా కూడా దీన్ని వీళ్ళు ఓన్ రాసేసేవాళ్ళు, మీడియా డిస్కషన్ పెట్టేవాళ్ళు, చూడు మోడీ కూడా జగన్ ఇలాగ అన్నాడు అనేవాళ్ళు. కానీ ఇక్కడ అసలు మోడీ జగన్ అనే పేరే తలవలేదు. అంటే అర్థం ఏంటి, గత కొంతకాలంగా చూస్తే అన్ని రకాలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి ఇక్కడ అరెస్ట్ అయ్యి వీళ్ళు జైలుకి పంపించి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి సిద్ధార్థ లూత్రా అందించి ఇన్ని చేస్తుంటే అతనేమో అమెరికాకి తీసుకెళ్లారు. అక్కడ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ కి ఆయన్ని డెలిగేషన్ గా తీసుకెళ్లారు. సో జగన్ ని ఎక్కడ విమర్శించట్లేదు. జగన్ మీద నిజానికి 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు ఎవరు అంటే జగనే. ఆయన మీద సిబిఐ అండ్ ఈడీ ఛార్జ్ షీట్లు 20 దాకా ఉన్నాయి. అయినా జగన్ ని ఇప్పటి వరకు టచ్ చేయట్లేదు వాళ్ళు. అట్లాగే చంద్రబాబు టచ్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే ఆయన క్లియరెన్స్ ఇవ్వకుండా జగన్ ని చంద్రబాబు కూడా జైల్లో పెట్టే పరిస్థితి లేదు. అంటే ఓవరాల్ గా జగన్ కి అండదండలు క్లియర్ గా ఉన్నాయి. మోడీ అండదండలు అన్న దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడికి వచ్చి కూడా కాంగ్రెస్ ని విమర్శిస్తాడు తప్ప కాంగ్రెస్ అనేది ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రాల్లో ధ్వంసం చేసిందంటే నమ్మచ్చు. ఇప్పుడు అదంతా గతంగా అది అయిపోయింది కదా. ఇప్పుడు 2014 నుంచి నువ్వు మాట్లాడారు కదా ఆంధ్రప్రదేశ్ అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే లాభం ఏంటి, ఇది కదా మాట్లాడాలి. అది మాట్లాడట్లేదు, అది సమస్య. సార్ అంటే మనం తెలంగాణ ఏమైనా దృష్టిలో పెట్టుకోవచ్చు అంటారా? తెలంగాణ అన్నప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనాలి, అట్లా అనలేదు. పైగా ఆయనది ట్రిప్ తెలంగాణది కాదు కదా, అక్కడ కదా కర్నూలుకు వచ్చాడు కదా. అంటే క్లియర్ గా మోడీ జగన్ ని ఏ రకంగానూ బ్యాడ్ చేయడానికి ఇష్టపడట్లేదు. దీని వెనక కారణాలు ఏందనేది ఇప్పుడు అందరూ, ఎందుకంటే మోడీకి చంద్రబాబు మద్దతు అనేది చాలా కీలకం. ఇప్పుడు రేపు పొద్దున బీహార్ లో అటు ఇటు అయినా కూడా చంద్రబాబు పక్కకి వెళ్ళినాడంటే మోడీకి ఇబ్బంది. సో అలాంటి కండిషన్ లో చంద్రబాబుకి అనుకూలంగా జగన్ ని విమర్శిస్తే చంద్రబాబు కూడా హ్యాపీ అవుతాడు, పవన్ కళ్యాణ్ హ్యాపీ అవుతాడు. కానీ ఆ పని ఎందుకు మోడీ చేయట్లేదు, వీళ్ళు అసలు అడిగే పరిస్థితి వీళ్ళకి లేదా, కొంత జగన్ కూడా ఒక మాట అన్నాను సార్ విమర్శించండి మాకు బాగుంటది అనేది వీళ్ళు మామూలుగా అయితే చెప్పాలి కదా, వీళ్ళు చెప్పే పరిస్థితి లేదు. ఎవరైనా కూడా పెద్ద నాయకులు వచ్చినప్పుడు కింద వాళ్ళు సజెస్ట్ చేస్తారు, సార్ ఈ ఇష్యూలు ఇక్కడ ఉన్నాయి సార్, కొద్దిగా మీరేమన్నా ట్రై చేస్తారా అంటారా సార్ అని అడుగుతారు. సో కానీ వీళ్ళు అడిగినా కూడా మోడీ పట్టించుకోలేదా, అసలు అడగడానికి కూడా వీళ్ళకి ధైర్యం లేదా. ఎందుకంటే ఆయన స్పీచ్ లో ఆయన డిసైడ్ చేసుకుంటాడు మోడీ ఎవరి మాట ఎండ అనేది అంటారు అనమాట. సో ఆయన ముందుగా పక్క చేసుకొని ఆయన ఇది కూడా పెట్టుకొని చేస్తాడు, స్పీచ్ లో చాలా పక్కా ఉంటాడు మోడీ. సో అలాంటి ఇది ఆయనకు పైగా ఆంధ్రప్రదేశ్ గురించి కొత్తగా ఎవరు చెప్పించాలని అవసరం లేదు, ఆయనకు అన్ని తెలుసు. తెలిసి అంత ఇది ఉన్న మోడీ, ఎందుకంటే ఆయన కొత్త ప్రధానమంత్రి కాదు కదా, 3వ ప్రధానమంత్రి. ఆయనకి ఏ రాష్ట్రం గురించి ఎవరు చెప్పాలి అన్ని తెలుసు ఆయన. అంటే క్లియర్ గా జగన్ ని సపోర్ట్ చేస్తున్నాడు అనేది అయితే క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఎందుకు చేస్తున్నాడు అనే దగ్గర ఇక్కడ ఏమంటే
చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదనేది మోడీకి ఉన్న ఉమ్, ఒక ఇది. ఎందుకంటే ఈయన రేపొద్దున బీహార్లో వీక్ అయితే మళ్ళీ అటు జంప్ కాడనేది ఏం లేదు. ఆల్రెడీ జగన్ అందుకనే చంద్రబాబు హాట్ లైన్ లో రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నాడు. అందుకనే అవును. రాహుల్ గాంధీ ఎన్నికల దుర్వినియోగం గురించి దేశమంతా మాట్లాడాడు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు. ఉమ్, ఇక్కడేమో షర్మిల కానీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ కానీ ఎంతసేపు జగన్ విమర్శిస్తారు తప్ప కూటమి ప్రభుత్వాన్ని విమర్శించరు. దేశమంతా కాంగ్రెస్కి ఎనిమి ఎవరు ఎన్డీఏ, కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఎనిమి ఎవరు జగన్. జగన్. సో ఇది విచిత్రంగా ఉంది అనేది ఉంది. దానికి బలం చేకూరుస్తూ మోడీ కూడా ఉమ్, జగన్ ఎక్కడ అనకపోవడం అంటే క్లియర్ గా జగన్ వీక్ చేయడం అనేది మోడీకి ఇష్టం లేదు. జగన్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే జగన్ తనకి అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నాడు ఎప్పుడైనా కూడా. ఉమ్, జగన్ ప్రతిపక్షంలోనే అధికారం పడి అవును. అట్లాంటి వాడిని ఎందుకు వీక్ చేయాలి? చంద్రబాబును నమ్మలేము. రేపొద్దున మనం అక్కడ ఓడిపోతాం అనుకుంటే గవర్నమెంట్ కూలిపోతుందంటే ఇటు అటు వెళ్ళొచ్చు. ఉమ్, రేపొద్దున కాంగ్రెస్ ఇండియా కూటమి చంద్రబాబుకి ప్రధానమంత్రి ఆఫర్ చేయొచ్చు. అవును. ప్రధానమంత్రిగా ఉంటానంటే చంద్రబాబు వెళ్ళిపోవచ్చు లోకేష్ని ఇక్కడ సీఎం చేసి. సో ఇలాంటి కండిషన్లు ఉన్నాయి కాబట్టి మోడీ జాగ్రత్తగా ఉంటున్నాడు. ఉమ్, అంటే జగన్ని మనం దూరం చేసుకోకూడదు, జగన్ని వీక్ చేయకూడదు. అవును. జగన్ స్ట్రాంగ్ గా ఉంటేనే చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడు. జగన్ వీక్ అయిపోతే చంద్రబాబు కూడా తన మాట వినడు అన్న ఇది మోడీకి ఉంది కాబట్టి జగన్ ఒక మాట అనకుండా వెళ్ళిపోయాడు అనేది కూడా అందరూ చెప్తున్న మాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.